అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో 8 మంది స్వల్పంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. జీమాడుగుల మండలం మద్దిగురువు నుంచి చింతపల్లి మండలం కొమ్మంగి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలో వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 15 తులాల బంగారం, 6 తులాల వెండి, 2,62,600 రూపాయల నగదు రికవరీ చేసినట్టు రామగుండం సిపి శ్రీనివాస్ తెలిపారు. నిందితుడి నుంచి 10,97,600 రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గిరిలో లింగం చెరువులో నిన్న గల్లంతైన యువకుడు పల్లె అభిషేక్ మృతదేహం లభించింది. ఇక జగిత్యాలలోని వాణినగర్కు చెందిన 3 యువకులు నిన్న చెరువులో గల్లంతు కాగా 2 మత్స్యకారుడు కాపాడారు. అగ్నిమాపక రెస్క్యూ సిబ్బంది 15 గంటల పాటు గాలింపు జరిపి అభిషేక్ మృతదేహాన్ని వెలికితీశారు. ఎన్నికల్లో జయాపజయాలు సహజమని, కక్షపూరిత రాజకీయాలకు పాల్పడదని డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలతో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ పోలీస్ శాఖల నుంచి 560 మంది సిబ్బందితో మాత్రమే 291 పోలీస్ స్టేషన్లలోకి బందోబస్తు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డోన్ నియోజకవర్గానికి చెందిన సిఐలు, ఎస్ఐలు, రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనగామ జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. పాలకుర్తి మండల కేంద్రంలో బైక్పై వచ్చిన 2 యువకులు ఇంట్లో ఒంటరిగా ఉన్న చిట్యాల లింగం అనే ఉద్దురాలని కొట్టి ఆమె మెడలోని పుస్తల తాడు, నల్లపూసల గొట్టాలను లాక్కెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదును చూసి దుండగులు దాడి చేసినట్లు వృద్ధురాలు కన్నీరు పెట్టుకుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ మాధవి, ప్రభుత్వ విప్ ప్రసాద్ రాజు, ఆట సందీప్, ఎమ్మెల్సీ రఘువోత్తమరెడ్డి వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రంలోని పటేల్ నగర్లో చోరీ జరిగింది. తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు 7.5 తులాల బంగారం, 14 తులాల వెండి, 19,000 రూపాయలు ఎత్తుకెళ్లారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిరేకల్లో ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడం ద్వారా భూగర్భ జలాలు పెంచుకోవచ్చని జీవ వైవిధ్య పరిరక్షణ కమిటీ సభ్యులు దైవ వెంకన్న అన్నారు. మహబూబాద్లో జీవ వైవిధ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతలు నిర్మించాలని, మొక్కలు నాటాలంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని దైవ వెంకన్న పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తూన్హి మండలం రాసులకొత్తూరు సమీపంలో మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఇక మధ్యమత్తులో ఉన్న ప్రవీణ్ అనే నిందితుడు సెక్స్ కోరికలు తీర్చలేదనే కోపంతో వేశ్యను గొంతు నిలిపి హత్య చేసినట్లు సిఐ ఎన్వీఎస్ఎస్ మూర్తి తెలిపారు. మృతురాలు అల్లూరు జిల్లా సీలేరులోని జీకే వీధికి చెందిన వైశ్య అని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పెద్దపల్లి జిల్లా ముఖ్య నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ 1న సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్ గన్ పార్కు అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి అమరులకు ఘన నివాళులు అర్పిస్తామని తెలిపారు. జూన్ 2న దశాబ్ది ముగింపు వేడుకలు తెలంగాణ భవన్లో జరుగుతాయని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న 2 లారీలను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు, మైనింగ్ అధికారులకు, గ్రామస్తులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక అధికారులు లారీలను పట్టుకుని స్టేషన్కు తరలించారు. క్వారీ నుంచి దాదాపు వారం రోజులుగా 6 టిప్పర్లు, 1 జేసీబీతో మట్టిని తరలిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. ఇక అధికారులు జేసీబీని వదిలి వేసి 2 టిప్పర్లను మాత్రమే స్టేషన్కు తరలించారన్నారు. అనంతపురం జిల్లా కసాపురం డెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో దక్షిణాది హనుమత్ జయంతిని పురస్కరించుకొని 5 రోజుల పాటు విశేష అర్చనలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి సుప్రభాత సేవలో భాగంగా మహాభిషేకం, బంగారు కిరీట ధారణ, వజ్ర అలంకరణ, విశేష పుష్పాలంకరణ నిర్వహించారు. అనంతరం ఆలయంలో ముఖమండపంలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి తులసి దళార్చన విశేష పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపు ఖాయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధు ధీమా వ్యక్తం చేశారు. పలు సంస్థల సర్వేలను తమ పార్టీ శ్రేణుల రిపోర్టులను బీఆర్ఎస్ గెలుస్తుందని స్పష్టమైందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు రవిచంద్ర తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలోని పురోహితుడు మహేష్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. లింగాయత్ సత్రంలోని రూమ్ నెంబర్ 13లో ఘటన చోటు చేసుకుంది. ఉదయం సత్రం నుంచి ఆయన బయటకు రాకపోవడంతో సత్రం నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఆదోనికి చెందిన మహేష్ శ్రీశైలంలో పౌరోహిత్యం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆత్మహత్య గల కారణం తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల దొంగను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు బాలానగర్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు. ఇక నిందితుడి నుంచి 22 బైకులు, ఆటో స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు వారం ఆనంద్ రెడ్డి పాత నేరస్తుడని మెదక్, కూకట్పల్లి, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బైకు చోరులకు పాల్పడుతున్నట్లు ఏసీపీ వివరించారు. చదువుతో ఏదైనా సాధించవచ్చని మెపా అధ్యక్షుడు పులి దేవేందర్ అన్నారు. హన్మకొండలో ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక ముదిరాజుల పిల్లల ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని, అలాంటి వారికి మెపా అండగా ఉంటుందని పులి దేవేందర్ భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పి గన్నవరం మండలం నరేంద్రపురం గురుకుల పాఠశాల సమీపంలో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తూ తుప్పలు కొడుతుండగా ఒక్కసారిగా కందిరీగలు దాడి చేశాయి. దీంతో ఉపాధి హామీ కూలీలు తమ వైపు పరుగులు తీశారు. ఇక ఈ నేపథ్యంలో సుమారు 16 మంది ఉపాధి హామీ కూలీలపై కందిరీగలు తీవ్రంగా దాడి చేయడంతో వారిని హుటాహుటిన అంబులెన్స్ సాయంతో పి గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఇక వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఒకరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని, వారితో పాటు బీపీ నిలకడగా లేకపోవడంతో వారిని అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పి గన్నవరం వైద్యులు తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు కుప్పం పట్టణంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో మాక్ డ్రిల్ నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా వాతావరణంలో జరిపించాలనే ఉద్దేశంతో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించినట్లు డీఎస్పీ శ్రీనాథ్ వెల్లడించారు. చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించలేదన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, సంఘ విద్రోహ చర్యలకు ప్రజలు పాల్పడవద్దని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీల నిర్వహణకు అనుమతులు లేవని డీఎస్పీ శ్రీనాథ్ స్పష్టం చేశారు. తన తమ్ముడు మహమ్మద్ నదీం, వదిన జులేఖా బేగం పోలీసులతో కుమ్మక్కై తమపై తప్పుడు కేసులు బనాయించి తనను జైలుకు పంపించారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని చెద్రియాన్గుట్ట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అసీమా తస్నీం సుల్తానా నగర పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. తన ఎదుగుదలను ఓర్వలేక తనకు తండ్రి ద్వారా బహుమతిగా ఇచ్చిన ఇంటిని కొట్టేయాలని దుర్బుద్ధితో టాస్క్ ఫోర్స్ పోలీసులతో కుమ్మక్కై తనపై తప్పుడు కేసులు పెట్టారని, దానికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలతో పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశామని ఆమె తెలిపారు. కవంపల్లి ఒక టూరిస్టు రాజకీయ నాయకుడని, ఫోన్ ట్యాపింగ్ ఒక రాజకీయం అనేది రాజకీయ స్పష్టమేనని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి ఫోన్ను ట్యాపింగ్ చేయాల్సిన పని బీఆర్ఎస్కి లేదని, అదంతా కల్పితమేనని సుడా మాజీ చైర్మన్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు కొట్టి పారవేశారు. ఇక 3 ఎన్నికలకు 4 పార్టీల మారిన కవంపల్లి సుస్థిరత లేని వ్యక్తి అని, తమ ప్రచారం కోసం వార్తల్లోకి రావాలని ఆడిన నాటకమని ఆయన ఖండించారు. అతి తక్కువ కాలంలో ప్రజాదరణ కోల్పోయిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని జీవీఆర్ ఎద్దేవా చేశారు.